చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ఇప్పుడు ఏముంది సార్, ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు. ఒక 'బిగ్ బాస్'కొస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయిపోతారు. తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది. ప్రొఫైల్ మారిపోతుంది. సరే నవ్వుల పాలవుతున్నారు. అవును. అసలు చూసారా ఆహ్, సార్ నువ్వు 'బిగ్ బాస్' ఎప్పుడైనా? అస్సలు చూడనండి. నేను అగైనిస్ట్ దానికి. హ్మ్. ఎందుకంటే కల్చర్‌కి అగైనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అవును. కరెక్ట్. సంస్కృతికి అగైనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను. హ్మ్. ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. ఆడ నైట్‌లు పడుకుంటామట. పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహజంగా. అవును. సార్ మీరు ఆ! లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! 'హరిశంకర్' గారిది. హ్మ్. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది. 'రామోజీ ఫిల్మ్ సిటీ'. హ్మ్. అంటే నవ్వుకుంటూ వచ్చి అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము. అంటే ఏంటి ఏంటి అన్నా. ఒక క్యారెక్టరు. అదే మెయిన్ క్యారెక్టరు. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టరు. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే. డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. హుహు. కీలకమైన క్యారెక్టర్ అయితే. కీలకమైన క్యారెక్టర్. కథ నడిపే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతోమంది 'రాజశేఖర్' గారు అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ గొప్పవాళ్ళే. అందరూ గ్రేట్ పర్సన్సే. హ్మ్. కానీ నాకు ఒక నటుడున్నాడు గదా! నా దేవుడు. 'ఎన్టీ రామారావు' గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అదంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్పు ఆయనది చూస్తుంటే కృష్ణుడిగా జూసినా, రాముడిగా జూసినా, రిక్షావాడిగా జూసినా మామూలు ఏం ఏమండి అందగాడు సార్ ఆయన. ఏమంటాం. అసలు ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వటం. 'బాలకృష్ణ' గారితో నటించారా సార్ ఆ! మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు? నాన్న, కొడుకు. కొడుకు తండ్రి కొడుకే, కొడుకు. నాన్న నాన్నే. అది ఆయన అది ఇట్లా చూడాల్సిందే గదా! విశ్వరూపం గదా! హ్మ్. ఆయనతో నటించిన మళ్ళా. హ్మ్. నటించి కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు. మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు. అని ఆ! నవ్వేవాడు. హ్మ్. ఓహ్! ఎంత సంతోషం. సంతో గ్రేట్. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? ఆ! అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తా. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. హ్మ్. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. హ్మ్. ఈ అమ్మాయి ఇదే 'సావిత్రి', 'కీర్తి సురేషా'? 'కీర్తి సురేష్' మెయిన్ క్యారెక్టరు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే. ఈస్‌దారం సుందరి. కదా! భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని. ఏయ్! అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసిన నేను. హ్మ్. ఏమి హ్మ్. అని చేసి ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్ అంటే, నాకు భయమైంది. సార్‌కు కోపమొచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకు అలా అయిపోయారని అంటే, నాకు భయమైందండి అనంటే, నువ్వు అది చాలా బాగొచ్చింది. మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో అని అట్లా. హ్మ్. అంత మంచి క్యారెక్టర్ అది. హ్మ్. నా కారు నేను పోతున్న నా కారు మీద చైరు. ఎక్కడైనా ఆగితే వెంటనే చైర్ అక్కడ ఉంటదనమాట. హుహు.
క్యారెక్టర్‌కి. క్యారెక్టర్ హ్మ్. అన్ని ఉంగరాలు, బంగారం, పెద్ద పెద్ద మీసాలు భలే చేశాను. హ్మ్. ఇంకొక సినిమా కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్, హ్మ్. మంచి సినిమా అది కూడా. ఇప్పుడు నేను ఎట్లా వరించొస్తున్న అవకాశాలు మీకు సార్? అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్లు ఈ 2. హ్మ్. మిగతాయి అంటే కొద్దిగా మామూలే అనుకోండి. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి 'మర్రి చెట్టు కింద మనోళ్ళ' ఏదో ఒక సినిమా మాత్రం ఆహ్, నేను ఒక ఫాదర్ క్యారెక్టరు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం ఇక్కడ ఉంటాం. నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము. అన్నీ ఉండి. హ్మ్. కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి హ్మ్. క్యారెక్టర్ అది హ్మ్. కూడా. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా హ్మ్. తమిళ్‌ది. అరే! బాగుందే తమిళ్, తెలుగు అందులో నేను మంచి క్యారెక్టరు చేద్దాంలే అనుకోని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో! మనకింకా గిరాకీ ఉంది అనుకున్నాను. హ్మ్. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము, ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు. హ్మ్. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిను కొద్దిగా ఇది కూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు కూడా అంటారు కదా! రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. అక్కడికి ఇండిపెండెంట్‌గా ఏద్దామని వరంగల్‌లో నామినేషన్ వేశా. హ్మ్. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరలా. వీల్ చైర్‌లో పోవాల్సొచ్చింది. హ్మ్. ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు. నడుచుకుంటూనే పోవాలని. కానీ నా వల్ల కాల. అంటే ఇక్కడి నుంచి కారులో పోయినా కదా! డాక్టర్లు వద్దన్నారు కదా! అవును. ట్రావెలింగే అవును. చేయొద్దన్నారు కదా! అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే వీల్ చైర్‌లో పోయినా, నామినేషన్ ఏసి బయటకొచ్చినా, నా వల్ల కాట్లేదు నాకు. నేను యుద్ధం చేయాలి ఇండిపెండెంట్‌గా. అవును. అందులో అవును. ఆ! కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. డాక్టర్‌కి ఫోన్ చేసినా, "సార్ మా మాట వినండి. ఎందుకు చెప్తున్నామో వినండి. మీరింత మొండిగా కరెక్ట్ కాదు. మేము వద్దని చెప్పినా పోయినరు. పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా. వెంటనే కారు తిప్పుకొనొచ్చేయండి. లేదా మీకు పెరాలిసిస్ రావచ్చు. లేదా కోమాలోకెళ్ళొచ్చు. ప్లీజ్" అన్నారు. వామ్మో! ఇంత పెద్దది పొంచుందా? నో అని అందరికి ప్రెస్‌కి నమస్కారం పెట్టాను. చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ, హ్మ్. చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా, చక్కగా రాగి రాగి జావని ఆస్వాదిస్తూ, అవును. వేడి అలా మీ వేడిది. వేడి వేడిగానా? వేడిగా గోరువెచ్చగా, తాగాలి సార్? గోరువెచ్చగా. వేడిగా. అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్! చిన్నవో, పెద్దవో ఇప్పుడు నాకు బట్టలు పిచ్చుండొచ్చు. ఇంకెవరికో బంగారం పిచ్చుండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని, ఇంకా ఆ! ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్‌లిస్తే ఇ ఇట పెట్టారు కదండీ! ఈ చెయ్యి వెనక్కిపోద్దనమాట. హ్మ్. ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులో యేసుకుంటాను. అంటే 5 నిమిషాలు గూడా ఉండనియను. హ్మ్. మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు డ్యాడీ నాకిది గావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైను. హ్మ్. ఆహ్, ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్‌లిచ్చాడు. ఆ గిఫ్ట్ చైను నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి "కావాలి డాడీ" అంటే "తీసుకో నాన్న నాకొద్దు" అన్నా. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను హ్మ్. హ్మ్. నేను వేసుకోవాలనిపించి వేసుకున్నా. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. మళ్ళా తీసి దాచిపెడతాను. హ్మ్. అంతే. తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు వైర అన్నీ అంటే చూశాను. హ్మ్. దుఃఖం ఎంత దుఃఖం సార్. ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో! అబ్బో! చాలా. హ్మ్. చాలా చాలా. ఇంజినీరింగ్ చదివి హాలిడేస్‌లో ఇంటికొచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి, హడావుడి. ఒక పక్క షూటింగ్‌ల హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము. ఫిల్మ్ నగర్ ఇంటికి. హ్మ్. వాడికి ఫోటోలు ఇచ్చన్నారు. ఇగో 12 మందిని సెలెక్ట్ చేసినా, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి. నీ హ్మ్. ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు. హ్మ్. తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలేద్దారా బానే ఉంటది. నీకు నచ్చితే అది చెప్పిరా. నేను తర్వాత చెప్తా. మంచిది. వారం రోజుల్లో చెప్పాను. వారం రోజుల్లో చనిపోయింది. హ్మ్.
తీరని లోటు సార్ అది. అబ్బో! ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికి కోలుకోలేదు. బాధాకరం. చాలా. అది గుర్తొస్తే ఇక హ్మ్. అందుకే అక్కడి నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన. హ్మ్. ఇది తీసుకొని ఇక్కడికొచ్చి ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్? అమ్మో! బాగా. బాగా ఎటు చూసినా వాడే కనపడతాడు. ఆడు వాని ఫ్రెండ్సు అంత క్లాస్. ఈడు మాస్ ఉన్న కొడుకు. కానీ వీడు మళ్ళా విధేయుడు వానికి. హ్మ్. పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు వాడు. "ఏయ్! రారా వస్తున్నాను." కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ బాబు మోహన్ గారు. ఇట్ వై గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం. అండ్ థ్యాంక్ యూ. బోలెడన్ని నాకు విషయాలు కూడా చాలా చెప్పినందుకు. సంతోషం. మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను. రైట్ సార్. మళ్ళీ మా స్వప్న గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.